ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములండి. ఉదయకాల సమయంలో దేవుని మహాకృపను బట్టి మనందరము కూడా 2026లో మరొక నూతన మాసంలోనికి, జూన్ నెలలోనికి ప్రవేశించాం. ఈ జూన్ నెల మొదటి తారీఖున దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, ఋతు గ్రంథంలో బోయజ్ అనే క్యారెక్టర్ కనిపిస్తుంది. బోయజ్ అనే క్యారెక్టర్ చాలా చిన్న క్యారెక్టర్ బైబిల్లో. వాస్తవంగా ఆయన పేరు కూడా ఎక్కువ మార్లు కనిపించదు. ఆయా ట్రాన్స్లేషన్స్ బట్టి దాదాపుగా 24 సార్లు బైబిల్లో మనకు బోయజ్ పేరు కనిపిస్తుంది. అందులో నూతన నిబంధన గ్రంథంలో కేవలం మత్తయి సువార్తికుడు మాత్రమే ఒక్కసారి రాశాడు. ఆయన క్యారెక్టర్ చిన్నదే, కానీ ఆయన జీవితంలో ఆయనకున్న గుణగణాలు చాలా గొప్పవండి. ఆయన గురించి బైబిల్లో మనం చూస్తాం. ఆయన గొప్ప ఆసామి, ఐశ్వర్యవంతుడు, పొలాలున్నాయి, ఇల్లున్నాయి, బాగా స్థిరత అంటే స్థిరమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడు, చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు. ఆయనకు అన్ని విధాలుగా ఒక గొప్ప స్థానం అయితే బెత్లెహేములో వారు ఉన్న ఆ ఊరిలో ఉంది. అయితే బోయజ్ గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను చదువుతున్న క్యారెక్టరిస్టిక్స్లో ఒక క్యారెక్టర్ అంటే ఒక గుణగణము నాకు భలే నచ్చింది. అదేమిటంటే, మీరు ఋతు గ్రంథం 2వ అధ్యాయము 8, 9 వచనాలు, తర్వాత 14వ వచనం, ఆ తర్వాత మరి 2వ అధ్యాయం 15, 16 వచనాలు చదివితే బోయజ్ యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అండి? అంత డబ్బున్నా, అంత ఆస్తిపాస్తులున్న, పొలాలున్న, అంత ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులున్న ఆయనలో దయగలిగిన గుణము అనేది ఉంది చూసారా? అది ఎంతో గొప్పదండి. డబ్బున్నోళ్ళు మస్తు మంది ఉంటారండి లోకంలో ఐశ్వర్యం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ దయగలిగిన వారు కొంతమంది ఉంటారండి. ఆ బోయజ్ గురించి చదువుతున్నప్పుడు నాకు ఒక మాట భలే అర్థమైంది. ఏంటంటే, ఆ నయోమి సమస్తాన్ని కోల్పోయి బెత్లెహేముకు వచ్చిన తర్వాత రూతుతో కలిసి, నయోమి వాస్తవంగా బోయజ్కు చాలా దూరపు బంధువు. అంత దూరపు బంధువును కూడా ఎంత ప్రేమించాడు, ఎంత చక్కగా ఆదరించాడు, ఎంత దయ చూపించాడు ఆ కుటుంబం విషయంలో అనేది ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఋతు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? జూన్ నెల 1వ తారీఖు తల్లిదండ్రుల దినోత్సవం. ఏమండి, ఎక్కడో దూరపు బంధువైనటువంటి ఆ నయోమి మీద బోయజు అంత ప్రేమ చూపించాడే. నిన్ను నన్ను కని పెంచి పెద్ద చేసి ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రుల విషయంలో మనం ఎలా ఉండాలండి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ జూన్ మాసం అంతా దయగలిగిన నెలగా భావిస్తాం. మన తల్లిదండ్రుల మీద దయ చూపిస్తాం, భర్త మీద దయ చూపిస్తాం, భార్య మీద దయ చూపిస్తాం, పిల్లల మీద దయ చూపిస్తాం, మన అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద దయ చూపిస్తాం, మన పొరుగు వాని మీద దయ చూపిస్తాం. ఎందుకో తెలుసా? మన దేవుడు దయగలిగినటువంటి దేవుడు అండి. ఆయన దయగలిగినటువంటి వారి ఎడల దయ చూపిస్తాడు, కఠినుల ఎడల వికటము చూపిస్తాడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. దేవుని దయ వలన బతుకుతున్నాం. దయతో జీవిస్తాం, దయ చూపుదాం. ఈ జూన్ మాసం దయగలిగిన నెలగా భావిస్తాం. అందరి ఎడల దయగలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మీ గాడ్ రిచ్ బ్లెస్ యు. బాయ్.